హలో సార్, నమస్తే. వెల్కమ్ టు జీపీఓ. నా పేరు వచ్చేసి మోనికా. నేను ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ని. యాక్చువల్లీ జీపీఓ బిల్డింగ్ 1966లో ఇనాగ్రేట్ అయింది. ఇది నిజాం కాలం నుంచి జీపీఓ పోస్ట్ ఆఫీస్ ఉంది 1934 నుంచి. ఈ తర్వాత ఇనాగ్రేట్ అయింది 1966లో. ఆ తర్వాత ఈ బిల్డింగ్ ని ఎన్టీ రామారావు గారు 1995లో మోడర్నైజ్ చేశారు. ఈ మా దగ్గర ఎన్నో రకాల సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనే మెయిన్ రోల్ అండ్ ఆల్ ద స్కీమ్స్ అండర్ వన్ రూఫ్ అనే మెయిన్ రోల్ తో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ రోల్ తో మేము ఎన్నో సర్వీసెస్ అందిస్తాం ఇక్కడ. ఇలా మాకు ఈ జీపీఓకి 7 స్టార్ పోస్ట్ ఆఫీస్ అనే ర్యాంక్ కూడా వచ్చింది. ఈ సర్వీసెస్ లో ఫస్ట్ వచ్చేసి మెయిల్ సర్వీసెస్, బుకింగ్ అండ్ డెలివరీ ఆఫ్ ఇంటర్నేషనల్ మెయిల్స్ ఇక్కడ. అండ్ మీరు ఏదైతే బుకింగ్ చేస్తారో ఆర్టికల్స్ అవి కన్సైన్మెంట్ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఇండియా పోస్ట్ వెబ్సైట్ లో. ఆ తర్వాత బ్యాంకింగ్ సర్వీసెస్, ఎస్బీఐ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ మినిమం 500 రూపీస్ తో మీరు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఏటీఎం కార్డ్ ఫెసిలిటీ అండ్ చెక్ బుక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఇప్పుడు మీరు ఒక్కో దగ్గరికి ఇన్సూరెన్స్ సెక్టార్కి వెళ్తే ఇన్సూరెన్స్ సర్వీస్, బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్తే ఓన్లీ బ్యాంకింగ్ సర్వీసెస్, కొరియర్ దగ్గరికి వెళ్తే కొరియర్ సర్వీస్. ఇలా కాకుండా ఇక్కడ మా దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. మొదటిగా బీమా సంస్థ వచ్చేసి మా పోస్టల్ శాఖదే. ఇక్కడ ఎన్నో పాలసీస్ కూడా ఉంటాయి ఇన్సూరెన్స్ లో. అంతేకాకుండా మాకు ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ ఉంటాయి. జస్ట్ ఆధార్ కార్డ్ లో మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా కూడా 10,000 రూపీస్ వరకు మీరు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ తో అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆధార్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆధార్ సర్వీసెస్ అంటే ఎన్రోల్మెంట్ కానీ, అప్డేట్స్ కానీ, అండ్ పిల్లలకు కూడా న్యూ ఎన్రోల్మెంట్ ఇస్ ఫ్రీ. అలా ఇక్కడ ఆధార్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మాకు ఇక్కడ. ఇంకా అంతేకాకుండా ప్రీమియం సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా సర్వీసెస్ కియోస్క్ మిషన్ ఇలా చూద్దాం రండి ఒకసారి లోపలికి వెళ్ళి. ఇది వచ్చేసి ఇండియా పోస్ట్ ఏటీఎం. ఈ ఏ పోస్ట్ ఆఫీస్ లో ఏటీఎం ఉన్నా సరే మీరు ఈ ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ జస్ట్ 500 రూపీస్ ఉంటే, మినిమం బ్యాలెన్స్ ఉంటే చాలు మీకు ఏటీఎం ఫెసిలిటీ అండ్ చెక్ బుక్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఈ ఏటీఎం లో బ్యాంక్ ఏటీఎంస్ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్ట్ ఆఫీస్ ఏటీఎం కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ లో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ ఏటీఎం లో వచ్చేసి పర్ డే 25,000 వరకు అండ్ పర్ ట్రాన్సాక్షన్ 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. జస్ట్ ఎస్బీఐ అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేసేసి జస్ట్ మినిమం 500 రూపీస్ బ్యాలెన్స్ అండ్ చెక్ బుక్ కూడా మీకు ఫెసిలిటీ ఉంటుంది. చెక్ బుక్ కూడా ఇస్తారు. మీకు ఆ రోజు ఇస్తారు మేడం. ఏ రోజు అయితే మీరు ఏటీఎం రిక్వెస్ట్ ఫామ్ పెడతారో ఆ రోజు మీకు ఏటీఎం కార్డు కూడా వచ్చేస్తుంది. యాక్టివేషన్ కి అంతే 24 hours. మ్యామ్ ఇప్పుడు ఏటీఎం కార్డ్, ఎనీ ఏటీఎం కార్డ్ వల్ల అయినా మన పోస్ట్ ఆఫీస్ ఏటీఎం కార్డ్ వల్ల అయినా లిమిట్ ఎంత మ్యామ్? లాస్ట్ 25,000 పర్ డే 25,000 అండి. పర్ ట్రాన్సాక్షన్ 10,000 అంతే. మీన్స్ పర్ ట్రాన్సాక్షన్ అంటే విత్ డ్రా 10,000. మీరు ఒకసారి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 10,000 మాత్రమే తీసుకోగలరు. బట్ ఆ డే లో మాత్రం 25,000 వరకు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు 25,000 తీసుకోవాలంటే 3 times. ఫస్ట్ 10, నెక్స్ట్ 5 3 times. ఓకే. అండ్ ఇప్పుడు మన పోస్ట్ ఆఫీస్ నుంచి అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మినిమం బ్యాలెన్స్ 500 అన్నారు కదా. లైక్ వేరే బ్యాంక్స్ అకౌంట్ లాగా 5 lakhs 10 lakhs వరకు ఉన్నా పర్లేదా? ఆర్ ఎల్స్ ఓన్లీ 500 ఇంత లిమిట్ అనేది ఉంటుందా? లేదు మేడం, నో లిమిట్. అసలు మాక్సిమం కి మీకు ఎంత అసలు లిమిట్ లేదండి. మీరు ఎంత చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎలా అయితే ఏటీఎంస్ అకౌంట్స్ యూజ్ చేసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా అంతే. ఇది వచ్చేసి కియోస్క్ మెషిన్ అండి. ఈ మెషిన్ వచ్చేసి 24/7 అవైలబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు పోస్టల్ వర్కింగ్ అవర్స్ తర్వాత పర్సన్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలన్నప్పుడు, హాలిడేస్ లో కానీ అలా ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్నప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా వచ్చి ఈ మిషన్ త్రూ మీరు ఆర్టికల్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే 24/7 అవైలబుల్ ఉంటుంది. జస్ట్ మీ యూపీఐ పేమెంట్స్ త్రూ ఈ మిషన్ ని యాక్సెస్ చేసి ఈజీ సింపుల్ వేలో ఉంటుంది. ఇది సింపుల్ వేలో ఉంటుంది. సో యాక్సెస్ చేసేసి ఈ మిషన్ ని మీరు ఆర్టికల్ బుక్ చేసేసుకోవచ్చు అండి. ఇది ఎలా అంటే ఫస్ట్ స్టార్ట్ అనేసి నొక్కాలి. ఈ డ్యూ హ్యావ్ రిఫరెన్స్ నెంబర్ అంటే మనకి ఆల్రెడీ ఆర్టికల్ బుక్ అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అనేసి వస్తుంది. సో నో అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత స్పీడ్ పోస్ట్ అయితే స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అయితే రిజిస్టర్ పోస్ట్. సో స్పీడ్ పోస్ట్ ఆ తర్వాత సెండర్స్ అడ్రస్ డీటెయిల్స్. ఎగ్జాంపుల్
నెక్స్ట్ రిసిపియంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇలా మీకు బార్ కోడ్ వస్తుంది. ఓకే, సో ఈ బార్ కోడ్ ని ఆర్టికల్ కి పేస్ట్ చేసేసి ఇక్కడ స్కాన్ చేసేసేయాలి. ఓకే. సో ఎన్వెలప్ అయితే ఎన్వెలప్, ఇక్కడ పార్సల్ అయితే పార్సల్. ఎన్వెలప్ అని సెలెక్ట్ చేసేసుకునేసరికి ఇప్పుడు పార్సల్ అయితే మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అంతే మేడం. ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మ్యామ్. ఇల్లే మేడం, అది ఆర్టికల్ తీసేసుకొని ఇక్కడ మనకి రిసీట్ డిస్ప్లే చేస్తుంది. సో రిసీట్ తీసేసుకొని మనకి పేమెంట్ వచ్చేసి యూపీఐ పేమెంట్ చేసేయచ్చు. మనకి ఇందులోనే చూపిస్తుంది పేమెంట్. అంతే, స్కానర్ చేస్తుంది. స్కానర్ తో మనం ఎనీ బ్యాంక్. ఓకే, మనకి స్కానర్ వస్తుంది. స్కానర్ నుంచి ఇక్కడ నుంచి పేమెంట్ చేసేస్తే మన పార్సల్ అనేది బుక్ అయిపోతుంది. మనం ఏ అడ్రస్ కి అయితే పంపించాలనుకుంటున్నామో అక్కడికి రీచ్ అయిపోతుంది. ఇది మన జీపీఓలో అవైలబుల్ ఉన్న కియోస్కీ స్కీమ్ పార్సల్ మెషిన్. మనము అక్కడ వెళ్ళి మాన్యువల్ గా కాకుండా ఇలా మిషన్ త్రూ కూడా మనం పంపించవచ్చు పార్సల్స్ కానీ ఎన్విలోప్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే. ఆఫ్టర్ 8 సర్వీసెస్ వీళ్ళు అవైలబుల్ లో ఉండరు కాబట్టి ఆ టైంలో మనకి ఈ మెషిన్ తో మనం పంపించడానికి ఈజీగా ఉంటుంది. నా పేరు నీరజ. నేను ఇక్కడ హైదరాబాద్ జీపీఓలో ఫైనాన్స్ స్మార్ట్ లో ఎస్బీ కౌంటర్ లో క్లర్క్ గా వర్క్ చేస్తున్నాను. మన హైదరాబాద్ జీపీఓలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ ఫైనాన్స్ స్మార్ట్ సెక్షన్ ద్వారా ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ రకాల పథకాలు, సేవింగ్స్ కానివ్వండి, ఎన్ఎస్సి, కేవీపీ, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య అకౌంట్, టీడీ అకౌంట్స్ మొదలైనవి ఈ సెక్షన్ ద్వారా మేము వినియోగదారులకు అందివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా డిపాజిట్స్ కనుక తీసుకుంటే 2 రకాలుగా డిపాజిట్స్ గా చెప్పుకోవచ్చు. మొదటిది డిమాండ్ డిపాజిట్స్ అని, రెండోది టర్మ్ డిపాజిట్స్ అని చెప్పొచ్చు. డిమాండ్ డిపాజిట్స్ అనగా ఏంటి అంటే మన డే టు డే ట్రాన్సాక్షన్స్ కి ఏదైతే డిపాజిట్ చేయడం కానీ, విత్డ్రాల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డిమాండ్ డిపాజిట్స్ కేటగిరీలోకి వస్తాయి. దాంట్లోనే ముఖ్యమైనది ఈ సేవింగ్స్ అకౌంట్ అన్నమాట. మా వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే, కేవలం 500 రూపీస్ తోని మీ 2 ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆధార్ కార్డ్ తోని మా దగ్గర మీరు ఎస్బీ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఈ ఎస్బీ అకౌంట్ కి ఓపెన్ చేసేది ఈ 500 అకౌంట్ కి మీకు ఒక ఏటీఎం కార్డ్ మరియు చెక్ బుక్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్ బుక్ మీరు ఇతరత్ర సంస్థల్లో కూడా ప్రెజెంట్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వీటికి ఎన్ఈఎఫ్టీ మరియు ఆర్టీజీఎస్ ఫెసిలిటీ కూడా మీరు ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఫండ్స్ ఇక్కడ నుంచి బ్యాంక్ కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయం మేము కలిగిస్తాము. అండ్ అలాగే ఏటీఎంస్ కూడా అంతే, మీరు బ్యాంక్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డ్స్ అనేది విత్ మినిమం మెయింటెనెన్స్ ఛార్జ్ తోని మీరు ఏటీఎం కూడా పొందొచ్చు. వీటికే మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన కూడా మీరు ఈ సేవింగ్స్ అకౌంట్ కి ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మన బేసిక్ సేవింగ్స్ అకౌంట్ గురించి చూసాము. మిగిలినవి మన టర్మ్ డిపాజిట్స్ గా చెప్పుకోవచ్చు. మిగిలిన డిపాజిట్ స్కీమ్స్ అన్ని కూడా మొదటిది మనము ఎఫ్డీస్ గురించి మాట్లాడదాం. టర్మ్ డిపాజిట్స్ మా వద్ద 3 రకాలుగా ఉంటుంది. మొదటిది టీడీ 1 year స్కీమ్, 2 years, 3 years అండ్ 5 years స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఈ టీడీ 5 years స్కీమ్ అనేది కూడా మనము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 80C కింద మనము ఎగ్జంప్షన్ చూపించుకోవడానికి వస్తుంది.
దీనికి మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. దేర్ ఆఫ్టర్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 100 సబ్జెక్ట్ టు నో లిమిట్ అనమాట. ఇది టీడీ స్కీమ్ గురించి. అలాగే ఎంఐఎస్ స్కీమ్ కూడా ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట ఈ స్కీమ్. దీంట్లో ఏంటి అంటే ఒక లంసమ్ అమౌంట్ అనేది ఒక డిపాజిట్ చేసుకొని మీకు నెలవారీగా వాళ్ళే ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ మీకు మీ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎంఐఎస్ లిమిట్ వచ్చేసి సింగిల్ అకౌంట్ వచ్చేసి 9 lakhs ఉంటుంది, జాయింట్ అకౌంట్ వచ్చేసి 15 lakhs అమౌంట్ అనేది ఉంటుంది. మూడోది వచ్చేసి సుకన్య అకౌంట్ చెప్పొచ్చు. ఎవ్రీ గర్ల్ చైల్డ్ కోసం మేము రూపొందించిన కేంద్ర ప్రభుత్వం చేసిన స్కీమే ఈ సుకన్య సమృద్ధి అకౌంట్. మా దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రయారిటీ వైజ్ గా చూస్తే ఎక్కువ ప్రయారిటైజ్ అయ్యి ఓపెన్ చేసే అకౌంట్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ అనమాట. గర్ల్ చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 10 years కి ఈ స్కీమ్ అనేది ఉంటుంది విత్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్ నౌ 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది దీంట్లో. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ అకౌంట్ లో మాక్సిమం డిపాజిట్ వచ్చేసి 1,50,000 వరకు మీరు ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ లో డిపాజిట్ చేసుకున్న అమౌంట్ కూడా మీరు 80C కింద ఎగ్జెంప్షన్ అనేది చూపించుకోవచ్చు. విత్ మినిమం ఓన్లీ ఆఫ్ 250 రూపీస్తో మాత్రమే మా దగ్గర మీరు ఈ సుకన్య అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇయర్లీ మినిమం 250 నుంచి 500 మీరు ఎంత పెట్టుకున్నా కానీ మీ అకౌంట్ రన్నింగ్ స్టేటస్ లోనే ఉంటుంది. ఈ అకౌంట్ లో వచ్చే హైయెస్ట్ ప్రయారిటీ అదే. రెండోది వచ్చేసి PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్. సుకన్య అకౌంట్ ఎలాగైతే 15 years స్కీమ్ ఉంటుంది అది ప్లస్ 6 years అనేది స్టాగ్నెంట్ గా ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా అంతే 15 years స్కీమ్ అనమాట. ఇది అందరు కూడా ఓపెన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. 1 financial year లో 1,50,000 రూపీస్ అనేది మీరు దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా మనం 80Cలో ఎగ్జామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ NSC నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ గురించి. ఇది 5 years స్కీమ్ అనమాట. దీంట్లో ఇది లాక్ ఇన్ ఉంటుంది 5 years అనేది. మినిమం 1,000 రూపీస్తోనే ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంట్రెస్ట్ కూడా మనం 80Cలో మనం ఎగ్జామ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కిసాన్ వికాస్ పత్ర KVP అని అంటాము. ఇది ఒక 10 years స్కీమ్ అనమాట. అంటే మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తామో అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 115 months లో మనకి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore ఇన్వెస్ట్ చేసినా కానీ అది 115 months లో మీకు 2 crores అయ్యే అవకాశం కూడా ఈ KVPలో ఉంటుంది. మళ్ళీ మధ్యలో మాకు డబ్బులు అవసరం అయితే ఎలా అని అనుకోవచ్చు, అలాంటి సదుపాయం కూడా ఉంటుంది. మీరు అమౌంట్ వెనక్కి కొంత అమౌంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో ఈ ప్రీమెచ్యూర్ గా క్లోజ్ చేసుకొని 2.5 years తర్వాత మీ అమౌంట్ కూడా వస్తుంది. మరి ఒక స్కీమ్ గురించి RD గురించి చూద్దాం. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అంటాం దీన్ని. కేవలం ఓన్లీ ఒక 100 రూపీస్ తోనే మనం ఈ RD స్కీమ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 5 years స్కీమ్ అనమాట. మీరు జస్ట్ ఒక 100 రూపీస్ కనుక మంత్లీ కనుక సేవ్ చేసుకున్నట్టయితే మీ లంసమ్ అమౌంట్ 7,137 రూపీస్ అనేది మీకు మెచ్యూరిటీ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ RD స్కీమ్ లో. ఇంకా మిగతాది సీనియర్ సిటిజన్ స్కీమ్ గురించి చూద్దాం. ఇది వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కీమ్. దీంట్లో కూడా మనకి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 8.2 ఉంది రైట్ నౌ. ఈ స్కీమ్ లో మన మాక్సిమం డిపాజిట్ వచ్చేసి 30 lakh రూపీస్ వరకు మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్. ఒకవేళ ఎవరైనా వాలంటరీ రిటైర్మెంట్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు 1 to 3 months లోపల మనం సీనియర్ సిటిజన్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వచ్చేసి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి. ఈ మహిళా సమ్మాన్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ కి మాత్రమే ఓపెన్ చేసిన స్కీమ్ అనమాట. మాక్సిమం డిపాజిట్ వచ్చేసి దీంట్లో 2 lakh రూపీస్. ఈ టర్మ్ పీరియడ్ వచ్చేసి 2 years స్కీమ్ అనమాట ఇది. అండ్ ఈ స్కీమ్ వ్యాలిడిటీ మన March 31st వరకే అయిపోతుంది 2025 కి. సో ఎవరైనా సరే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే విత్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో కూడా. మీరు వచ్చి మా వద్దకు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. అందరూ అనుకోవచ్చు ఎందుకు మనం పోస్ట్ ఆఫీస్ లోనే చేయాలి, వెన్ కంపేర్డ్ టు అదర్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, ఆర్ఎల్స్ సమ్ నాన్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఎందుకు అని అంటే ఇక్కడ మనకేంటి అంటే మీ డబ్బులు అనేవి 100% గవర్నమెంట్కే స్కీమ్ ద్వారానే మనము సేఫ్టీ అనేది ఉంటుంది. ఆల్ ద అమౌంట్ ఏదైతే అమౌంట్ మీరు చేస్తారో అది మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది కాబట్టి మీ అమౌంట్ అనేది సేఫ్ అనమాట. మిగతాది మనం చూస్తే ఇప్పుడు బ్యాంక్స్ లో కానీ అలా కానీ DICGC వాళ్ళు ఓన్లీ కేవలం 5 lakh రూపీస్ వరకే వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. క్రెడిట్ గ్యారంటీ ఓన్లీ ఫర్ 5 lakh వరకే ఇన్సూర్ చేయగలుగుతారు. మిగతా ఏ హై అమౌంట్స్ ఉన్నా కానీ వాళ్ళు చేయరు. సో
బట్ మా దగ్గర అలా కాదు. మీ అమౌంట్ ఎంత ఉన్నా సరే మీరు అది 100% గవర్నమెంట్ కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితిలో అయినా మీ అమౌంట్ అనేది మీకు వెనక్కి రావడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే వి ఆఫర్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెన్ కంపేర్ టు ద అదర్ కమర్షియల్ బ్యాంక్స్ లో కానీ చూస్తే మా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎక్కువ. ఒకవేళ కనుక సేవింగ్స్ రేట్ లో చూస్తే ఇప్పుడు రైట్ నో వీఆర్ ఆఫరింగ్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మిగతా సంస్థల్లో చూస్తే కనుక 3.5 అలాగే ఉంటుంది. కాకపోతే మా దగ్గర 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఉంది. మూడోది ఏంటి అంటే ఇప్పుడు ఎన్నో సంస్థలు మనం చూస్తాము వాళ్ళు బోర్డు తిప్పేయడము అలాంటివి ఫ్రాడ్ కేసెస్ కానీ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మాకు మోస్ట్లీ అలాంటివి కూడా ఉండవు మా సంస్థలో. అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా ఉంది, మనకి మొబైల్ బ్యాంకింగ్ కూడా ఉంది. మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే కనుక మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ మరియు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ ఆన్లైన్ థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. ఎందుకంటే ఫోన్ పేస్ లో కానీ గూగుల్ పేస్ లో కానీ దే వోంట్ అలవ్ అనమాట ఇలాంటివి. సో అందుకు మీరు మా వద్ద వచ్చి మీరు ఓన్లీ జస్ట్ 500 రూపీస్ తోనే మీ ఆధార్ మరియు 2 ఫోటోగ్రాఫ్స్ తోనే మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మ్యామ్ జనరల్ గా సేవింగ్స్ అకౌంట్ వచ్చేసి 500 మినిమం బ్యాలెన్స్ తో అన్నారు కదా, ఏటీఎం అండ్ చెక్ బుక్ ప్రొవైడ్ చేస్తానని అన్నారు. ఏటీఎం వచ్చేసి మనం ఏ ఏటీఎం సెంటర్ లోనైనా యూటిలైజ్ చేసుకోవచ్చా? ఈ ఏటీఎం కార్డ్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తామో అది ఇన్స్టెంట్ కార్డ్ అన్నమాట. మీకు విత్ ఇన్ నో టైమ్ అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాలకే మీకు ఇన్స్టెంట్ ఏటీఎం కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ పోస్ట్ ఆఫీస్ లోనే కాదు, మీరు బ్యాంక్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఎనీ ఏటీఎం లో కూడా విత్డ్రా చేసుకునే అవకాశం దీనికి ఉంటుంది. అండ్ చెక్ బుక్ ఒకటి అండి మేడం, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎంప్లాయీ ఉన్నారు, నా అకౌంట్ వచ్చేసి మన పోస్టల్లో ఉంది, నేను 10,000 ఇచ్చాను సాలరీ, అది వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ లో లేదు, మేబీ SBI ఎగ్జాంపుల్ వేరే అనదర్ బ్యాంక్ లో ఉంది, వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మ్యామ్. అది బ్యాంక్ లో కూడా మనం క్లియరెన్స్ కి పంపించే అవకాశం ఉంటుంది. మీరు ఈ పోస్ట్ ఆఫీస్ చెక్ ఏదైతే ఉందో అది మీరు బ్యాంక్ లో పెట్టుకొని అక్కడ డిపాజిట్ చేసుకుంటే అది క్లియరెన్స్ అయ్యి మనకి డిపాజిట్ ఈ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. జనరల్ గా ప్రాసెస్ 2-3 డేస్ టైం ఎలా ఉంటుందో సేమ్ ఇది దీనికి కూడా అంతే ప్రాసెస్? 2-3 డేస్ అప్రాక్సిమేట్లీ 2 డేస్ పడుతుంది మేడం మోస్ట్లీ అది. లేకపోతే మీరు ఈ రోజు ఈవినింగ్ కనుక ఇక్కడ ఒకవేళ మీరు బ్యాంక్ చెక్స్ ఇస్తే కనుక ఎల్లుండి కల్లా మీ అకౌంట్స్ లో క్రెడిట్ అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్. అట్ ద మోస్ట్ బై డే ఆఫ్టర్ టుమారో, ఇప్పుడు ఒకవేళ ఈ రోజు ఈవినింగ్ ఇస్తే కనుక డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ కి మీకు క్రెడిట్ అవుతుంది. బ్యాంక్స్ వర్కింగ్ టైమింగ్ ని బట్టి మనకి క్రెడిట్ అనేది ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఎఫ్డీస్ చేసుకోవచ్చా మ్యామ్? పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది మనకి ఇప్పుడు జనరల్ గా. ఐదర్ మీరు ఎలా అంటే మీరు త్రూ ఆన్లైన్ త్రూ క్యాష్ అయినా మీరు వచ్చి డిపాజిట్ చేసుకొని మీరు ఎఫ్డీస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే త్రూ బ్యాంక్ చెక్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫండ్స్ ఎక్కడైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడ చెక్ మీరు ఏదైతే అకౌంట్ లో మీకు అమౌంట్ ఉన్నాయో ఆ చెక్ మాకు ఇచ్చినా సరిపోతుంది. మీ అకౌంట్ లో నుంచి మేము డెబిట్ చేసుకొని డైరెక్ట్ గా ఎఫ్డి అనేది ఓపెన్ చేస్తాము. ఈ ఎఫ్డి ఓపెన్ చేసే టైంతోనే మేము మీకు ఇంట్రెస్ట్ క్రెడిట్ అయ్యేలాగా మీ సేవింగ్స్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం మీకు ఇంట్రెస్ట్ కూడా మీ ఎస్బీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే విత్ ఇన్ ఆ డేట్ లో ఎప్పుడైతే అవుతుందో ఆ డేట్ కల్లా మీ అకౌంట్ లో క్రెడిట్ వస్తుంది. ఎఫ్డి మాక్సిమం పీరియడ్ ఏంటి మ్యామ్ మన పోస్టల్ లో? మాక్సిమం 5 years పీరియడ్ ఉంటుంది. ఆ 5 years పీరియడ్ ఉన్న దానికి మనకి ఇన్కమ్ ట్యాక్స్ దానికి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. మినిమం వచ్చేసి 6 months ఉంచాలి ఏదైనా ఎఫ్డి. మినిమం పీరియడ్ 1 year ఎఫ్డికి. కాకపోతే మీరు ఆ 1 year ఎఫ్డిని కూడా మేము బ్రేక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ 6 months అయితే ఉంచాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, ఇప్పుడు మనకి నెట్ బ్యాంకింగ్ యూటిలైజ్ ఉంది అని అన్నారు పోస్ట్ ఆఫీస్ లో, అయితే అది పాస్వర్డ్ అని జనరేట్ చేయడం అనేది మన దగ్గరే జరుగుతుందా? జనరల్ గా ఆన్లైన్ లో వెళ్ళి చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఏంటంటే బ్యాంక్ వెళ్ళి చేస్తారు కదా, ఆ ఆప్షన్ మనకి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మీ మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడి లింక్ చేస్తాము దానికి. తర్వాత 24 hours తర్వాత మీకు యాక్టివ్ అవుతుంది అది. అప్పుడు మీరు మొబైల్ పోర్టల్లో నుంచి లాగిన్ అయ్యి మీ కస్టమర్ కిఫ్ నంబర్ అనేది ఉంటుంది, కస్టమర్ ఐడెంటిఫికేషన్ ది. ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ నంబర్ ఎంటర్ చేసి మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని మీరు అలా లాగిన్ అయ్యి మీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు వచ్చి కూడా మీరు ఆర్డీ కనుక పీపీఎఫ్ కనుక రెగ్యులర్ గా కట్టే వాళ్ళు అవుతే మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ మోడ్ లో కూడా మీరు పే చేసుకునే అవకాశం దాంట్లో ఉంటుంది. ఇప్పుడు సిటీలో కాబట్టి పర్లేదు మేడం, గ్రామీణ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంక్ యాక్సెస్ కావాలని అనుకుంటారు, వాళ్ళకి ఇక్కడ మనకి స్టాఫ్ ఏమైనా అవైలబుల్ ఉంటారా చేసి చూపించడానికి? లైక్ అలా అంటే మీరు ఎప్పుడు ఎక్కడ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఇండియాలో కూడా చూస్తే ఇప్పుడు మనకి పోస్టల్ సర్వీస్ అనేది ఉంటుంది. మీరు త్రూ కన్సర్న్ పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా మీరు మీ క్యాష్ ని పేమెంట్ చేసుకోవచ్చు. అలా కాదు మేము మా ద్వారానే చేయాలి అనుకుంటే దగ్గరలో బ్రాంచ్ ఆఫీసెస్ కూడా ఉంటాయి, అక్కడలోకి వెళ్ళి కూడా మీరు పే చేసుకోవచ్చు.
అవన్నీ కనుక్కుంటే మీరు IPPB అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకుంటే ఈ అకౌంట్స్ లింక్ చేసుకునే అవకాశం కూడా మేము కల్పించాము. దాని ద్వారా మీరే ఇంట్లో నుంచి కూడా మీరు పే చేసుకోవచ్చు. లైక్ జిల్లా వారిగా పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అలా ఎక్కడైనా పే చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ అయినా సరే మీరు వేరే ఎక్కడైనా, ఇప్పుడు ఇక్కడ అకౌంట్ ఉన్నా గానీ హైదరాబాద్ లోనే ఆపరేట్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. అలా కాదు, అస్సాం లో కూడా చేయొచ్చు, మీరు బీహార్ లో కూడా చేయొచ్చు, ఎక్కడైనా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఆ అకౌంట్ ని. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే ఏదైనా సరే 50,000 కి మంచి విత్డ్రావల్ కానీ డిపాజిట్ కానీ చేయలేరు అదర్ సోల్ అయితే. 1 month లో 50,000 అంటే ఇన్ డే 50,000 కి మించి మీరు చేయలేరు. అంటే ఇప్పుడు ఇక్కడ అకౌంట్ కనుక మీరు ఎంతైనా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ హోమ్ సోల్ లో అయితే. అదే అదర్ సోల్ లో అయితే మాత్రం 50,000 అనేది ఉంటుంది. అది మీకు దానికి సంబంధించిన ఛార్జెస్ కూడా ఏది ఉండదు అదర్ సోల్ ఆపరేట్ చేసినందుకు కూడా. ATM అయితే మినిమం 25,000. ATM చార్జెస్, డైరెక్ట్ క్యాష్ అంటే 50,000. అదే మీరు ఇక్కడే అకౌంట్ ఉండి నాకు 10 లక్షలు విత్డ్రా కావాలనుకున్నా మీరు డైరెక్ట్ క్యాష్ లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ అకౌంట్ మీ హోమ్ బ్రాంచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లిమిట్ అనేది ఉండదు. అదర్ హోమ్ బ్రాంచ్ అయితే మాత్రం 50,000 అనేది లిమిట్ ఉంటుంది క్యాష్ ట్రాన్సాక్షన్స్. నమస్తే అండి, నా పేరు నవేందర్ రంగినేని. నేను ఇక్కడ జనరల్ పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ హ్యాబిట్స్ బ్రాంచ్ లో డెప్యూటీ పోస్ట్ మాస్టర్ ఫైనాన్స్ మార్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసే ఫైనాన్షియల్ స్కీమ్స్ అన్ని, డిపాజిట్ స్కీమ్స్ అన్ని మా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా జనరల్ ప్రజానికానికి ఇక్కడ నుంచి మేము అందరికి అందిస్తున్నాము ఈ సేవలు. ఇక్కడ మంచి అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అందరికి మంచి ఆకర్షణీయంగానే ఉన్నాయి ఇక్కడ ఉన్న స్కీమ్స్ అన్ని. మళ్ళీ ఈ మీరు ప్రజలు పెట్టే ఈ డబ్బులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అనేది ఉంటుంది మా దగ్గర ఈ చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా. ఈ GPO సెక్షన్ లోనే పార్సల్ సెక్షన్ కూడా ఉంది. డొమెస్టిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ రెండు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అలాగే మనకి US, దుబాయ్ ఇలా పంపించారని చెప్పేసి కస్టమర్స్ అన్నారు. వారి మాటల్లోనే పోస్టల్ సర్వీస్ నుంచి ఎలా ఉంటుంది మన కొరియర్ सर्विस అనేది తెలుసుకుందాం రండి. बताइए मैडम, अब बाहर का है कोरियर सर्विस ठीक है, वहाँ पे मगर अमाउंट ज़्यादा है, फिर देर में पहुँच रहा हमको। तो इसलिए हम यहाँ से आके कर रहे। यहाँ पे GPO से सहूलत है हमारे को, अच्छा है, फिर डिस्काउंट भी दिए उन्होंने हमारे को। डिस्काउंट भी देते हैं। हाँ, अभी क्या भी जाते माँ जी आप ज्यादा से ज्यादा? मैं दुबई को भी भेजता हूँ। अच्छा। और यहाँ अभी तो लोकल भेज रहा हूँ, मैं दुबई भेजता हूँ, सऊदी भेजता हूँ मैं। मतलब इंटरनेशनल सर्विसेज भी है यहाँ पे कोरियर में? कोरियर में मतलब अभी कभी सऊदी को भेजते ना, तब क्या भेजते थे, कितने किलो का वजन? US को भी भेजा था। US में भी मैं कितने 40 kg तक भेजा। 40 kg तक भेजा US को भी। कितने हुआ था मतलब अमाउंट? हाँ, अभी उसका तो याद नहीं है मेरे को, नहीं याद है मतलब 2,000 से 15,000 18,000 कुछ हुए थे मेरे। 18,000। बाहर तो कुछ लिए तो उससे ज्यादा होते शायद, नहीं? हाँ, वहाँ पे तो US में तो ज्यादा होता है ना, US को भेजा था मैं। सही समय में अच्छा चला जाता है ये चलेगा, बहुत प्रोडक्ट्स। अभी चीजें रहते ना, वो चीज कुछ टूटे फूटे नहीं, कुछ भी नहीं हुए, अच्छे रहे सब एकदम अच्छा भिजा रहे। ये पोस्ट ऑफिस वाले अच्छा भेज रहे। बाहर भी कोरियर सर्विसेज है, यहाँ पे भी कोरियर सर्विसेज है। उसके इसको कंपेयर करें तो कम ज्यादा है या नहीं? नहीं, यहाँ पर कम है। कम है। हाँ। वो कंपेयर करते और चीजें भी अच्छा से चले जाते हैं, मतलब सर्विसेज अच्छा से इन टाइम में चले जाता है। जी हाँ, जो टाइम बोलते हैं वो टाइम पे होता है। अच्छा, आप कहाँ भी जाते हैं, मतलब थोड़ी इन्फॉर्मेशन? UK ज्यादा हो जाता है। UK ज्यादा। आपका एक्सपीरियंस थोड़ा हमारे व्यूअर्स को बताइए, मतलब क्या आप जाते हैं, अच्छे से जाते हैं या वैसा? जी, मैं पार्सल भी जाता हूँ, सामान जो भी सामान है बट अच्छे से जाता है, ऐसा कुछ भी कम ज्यादा कुछ नहीं होता है। हाँ। ओके। अभी बाहर 1500 है शायद एग्जाम्पल,
अभी यहाँ पे पोस्टल सर्विसेज में कैसा रहता प्राइस आप बाहर अगर 1500 है तो यहाँ पर और 1000 समझो 800 ऐसा रहता है यहाँ पर। मतलब उतना ही डिफरेंस हाँ रहता है डिफरेंस रहता है। लेकिन सेम टाइम पे वो लोग भी वही टाइम पे भेज जाते हैं या हाँ। उधर भी ये टाइम पे हाँ भेज देते हैं? हाँ टाइम इसमें भी अलग अलग रहता है ना स्पीड एंड स्पीड नॉर्मल। पोस्ट रहता है, नॉर्मल पोस्ट रहता है। हाँ हाँ, स्पीड ज्यादा से पोस्ट ज्यादा में क्या अच्छा रहता है आपको नॉर्मल स्पीड पोस्ट अच्छा रहता है। स्पीड पोस्ट हाँ तो वाला वेरिएंट रहता है स्पीड पोस्ट और नॉर्मल पोस्ट का नहीं तो सेम 5-6-7 डेज का फर्क रहता है। मतलब जाने का में प्राइस भी सेम है हाँ प्राइस सेम है। प्राइस सेम हाँ। मतलब इससे अच्छा नहीं ये- स्पीड पोस्ट बाहर ज्यादा है फिर और ज्यादा है, नॉर्मल में भी ज्यादा है लोग, स्पीड में भी ज्यादा है। अच्छा यहाँ पर दोनों भी कम है, आपको इसलिए मैं सर्विस ज्यादा अच्छा प्रेफर ये करता हूँ। हाँ, बाहर से अच्छा ये पोस्टल हाँ। सर्विसेज ही अच्छा जी, रहता जी। है और यहाँ के स्टाफ अच्छा रहता है आपसे हाँ हेल्पिंग अच्छे से मतलब करते हैं। पैकिंग में तो हाँ, भी packing कुछ में वेट में चीज़ें- तो भी बाहर ऐसे बाहर ना तो भी जाते ऐसे हाँ। प्राइस बॉक्सेस उसमें चीजें अच्छे से ग्लास का है बिल तो भी हाँ हाँ अच्छे से डाल करते देते हैं, हैं हाँ ना? अच्छे से वैसा help करते हैं। जी हाँ। कैसा रहता है इनका फैकल्टी का सर्विस उनका बाहर का फैकल्टी का सर्विस बाहर भी अच्छा रहता है बट यहाँ पर अच्छा रहता है कि प्रेफर यही करता हूँ मैं ज्यादातर। अच्छा प्राइस से प्राइस से लेके सामान से लेके हर चीज से यहाँ पर अच्छा रहता है। अच्छा థ్యాంక్ యూ ప్రస్తుతము మనమైతే పార్సల్ కౌంటర్ సెక్షన్ లో ఉన్నాము. పార్సల్స్ కి సంబంధించి ఇండియన్ పోస్ట్ గురించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి సార్ అందిస్తారు. సార్ నమస్తే అండి, నా పేరు రమణారెడ్డి అండి. నేను ఇక్కడ హైదరాబాద్ జీపీఓలో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా నా విధులు నిర్వర్తిస్తున్నాను. మీరు హైదరాబాద్ జీపీఓ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిది అంటే మీకు విశాలమైన బిల్డింగ్ అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటివి ఆ బిల్డింగ్ లో రకరకాల సర్వీసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే మీకు నియర్ బై ఏ పోస్ట్ ఆఫీస్ లో లేని సర్వీసెస్ అన్ని కూడాను కస్టమర్ ఏంటిది అంటే ఆ ధీమాతో వస్తాడు, అరే మనకి నియర్ బై పోస్ట్ ఆఫీస్ లో సర్వీస్ లేదు, ఫలానా జీపీఓలో సర్వీస్ ఉంది అట, సో అది యూటిలైజ్ చేసుకుందాము అనే ధోరణితోనే చాలా మంది మాకు అప్రోచ్ అవుతా ఉంటారు. అదే క్రమంలో మాకున్న సర్వీస్లలో ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ సర్వీస్ ఏంటిది అంటే పార్సల్ ప్యాకింగ్ యూనిట్. అది ప్రస్తుతానికి మీరు ఇచ్చిన పొజిషన్ అంతా కూడా దిస్ కమ్స్ అండర్ పార్సల్ ప్యాకింగ్ యూనిట్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ అండి. ఇక్కడ మీకు ఏం జరుగుద్ది అంటే మీరు మీ యొక్క ఐటమ్స్ ఉంటాయి కదా, మీరు ఇంట్లో తీసుకొచ్చే ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే మీరు వేరే ఇంకైతే ఐటమ్స్ అన్నీ కూడాను దానికి కొన్ని పరిణామాలు ఉంటాయి, అంటే లైక్ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఐటమ్స్ ఏ వెళ్తాయి ఏ వెళ్ళవు అనేసి మా నామ్స్ ప్రకారంగా మేము చెప్తాం మీకు. ఆ గూడ్స్ అనేది మీరు విత్ ఇన్ ద డొమెస్టిక్ కానివ్వండి, రౌండ్ ద గ్లోబ్ కానివ్వండి పంపించుకోవచ్చు మీరు అవి. అలా మా దగ్గర ఏంటిదంటే మాకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రకారంగా మాకు కొన్ని కంట్రీస్ కి స్పెసిఫిక్ గా ఉన్నాయి. ఆ కంట్రీస్ లలో మాకు 30 to 40 కంట్రీస్ సర్వీసెస్ ఉన్నాయి అన్నమాట అవి రౌండ్ ద గ్లోబ్. ఆ సర్వీస్ లలో ఏంటిది అంటే మీకు స్పీడ్ ఎయిర్ పార్సల్ ఉంటుంది, స్పీడ్ పోస్ట్ పార్సల్ ఉంటుంది అండ్ ఎయిర్ పార్సల్ ఉంటుంది. సో దీనికి మనకి ఏంటిది అంటే వ్యత్యాసం ఏంటిది అంటే స్పీడ్ అనేది మనకి కొంచెం ట్రాన్సిట్ టైం కొంచెం 1 week బిఫోర్ వెళ్తుంది, వెరాస్ పార్సల్ అనేది కొంచెం 1 week ఎక్కువ వెళ్తుంది. అది వెరాస్ టారిఫ్స్ కూడా మీకు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకుంటే మీరు ఆస్ట్రేలియా ఎయిర్ పార్సల్ చేస్తే మీకు 1 kilo 2000 రూపీస్ అవుతుందండి. అదే మాదిరిగా యుఎస్ కి మీరు 1 kilo ఎయిర్ పార్సల్ చేస్తే దానికి మీకు 1950 రూపీస్ అవుతుంది. స్పీడ్ లో దానికంటే ఒక 200 ఎక్స్ట్రా ఉంటుంది. థింగ్ ఏంటిదంటే మా దగ్గర సెక్యూర్ గా ప్యాకింగ్ కూడా ఉంటుంది. మీరు బయట కొరియర్స్ తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్ ఏంటిది అంటే మనకి ఈ మధ్య ఉన్న రకరకాల కొరియర్ సర్వీసెస్ ఏంటి అంటే డిహెచ్ఎల్ కానివ్వండి, డిటిడిసి కానివ్వండి, బ్లూ డాట్ కానివ్వండి, ఇవన్నీ కూడాను వాళ్ళ టారిఫ్ రేట్స్ చాలా ఉంటాయి, ఆకాశం అందుకునేలా ఉంటాయి రేట్స్ అవి. సో మా దగ్గర మీరు కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఛార్జ్ చేస్తే మా దగ్గర 20 రూపీస్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, నేను చెప్పిన ఎగ్జాంపుల్ 80% వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా చెప్పాను కదా మీకు ఆస్ట్రేలియా ఎయిర్ పార్సల్ మీకు మా దగ్గర 2000 ఉంది అనుకోండి, వాళ్ళ దగ్గర 4 నుంచి 5,000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళ మోరోవర్ వాళ్ళు ఏంటిదంటే మళ్ళీ స్లాబ్ సిస్టమ్, వాళ్ళు ఏంటిది మీకు 500 grams నుంచి 1 kilo ఒక రేట్ అంటారు, 1 నుంచి 5 kilo ఒక రేట్ అంటారు. మా దగ్గర కిలో హిసాబ్సే ఉంటుంది. అది మీరు ఎంత ఉన్నా కూడాను ఆ 250 grams నుంచి 20 kilo కానివ్వండి, 30 kilo కానివ్వండి, ఆ ప్రకారం లెక్కేస్తాం అది. అండ్ సెకండ్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ప్యాకింగ్ మీరు వెనకాల చూస్తున్నారు బాక్సెస్ అవి. ఆ బాక్సెస్ అన్ని కూడా ఏంటంటే మాకు డిపార్ట్మెంట్ సప్లై చేసిన బాక్సెస్ అవి. అది ఒక్కొక్క బాక్స్ మీకు
పట్టుకొని చూస్తే అది చాలా హెవీగా ఉంటుంది. లైక్ మీరు మినిమం 500 grams నుంచి మాక్సిమం 1 కిలో 1.5 కిలో బాక్స్ ఉంటుంది. సో అంత గట్టి బాక్స్ లో మీరు ఎటువంటి గూడ్స్ చేసినా కూడాను మీరు ఏంటంటే చాలా అపురూపంగా మీరు పంపిస్తారు. మీరు పంపించే గూడ్స్ అనేది మీరు నియర్ అండ్ డియర్ కి చాలా కేర్ఫుల్ గా మీరు వస్తారు. అరే ఇది నేను ప్రాపర్ గా రీచ్ అవుతుందా లేదా నా డెస్టినేషన్ కి, సిస్టర్ కో, మదర్ కో, ఫాదర్ కో, ఇన్ లాస్ కో, ఆ ఫీలింగ్స్ తో మీరు వస్తారు. దానికి మేమేం చేస్తామంటే అటువంటి బ్యాగ్స్ లలో అండ్ మీరు వెనకాల చూస్తున్నారు వీళ్ళంతా కూడాను ఎక్స్పర్ట్ అండి ప్యాకింగ్ లో. వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఇన్ ప్యాకింగ్. సో ప్రాపర్ ప్యాకింగ్ చేసి ర్యాపింగ్ చేసి దానికి 4 మూలల స్ట్రిప్స్ ఉంటాయి. స్ట్రిప్స్ వేసేసి ఎక్కడా కూడాను మీకు ట్యాంపరింగ్ కాకుండా, డ్యామేజ్ కాకుండా మీ డెస్టినేషన్ కి హ్యాపీగా రీచ్ అవుతాయి. అది మన వన్ ఆఫ్ ది ప్యాకింగ్ లో పార్ట్ అది. సో ఇంకోటి ఏంటిది అంటే మీకు చాలా మంది ఏంటంటే కొన్ని గూడ్స్ మనకి తెలియకుండా వేస్తా ఉంటారు. ఇప్పుడు అవి ఏంటివి, అవి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉంటాయి. మనకున్న డిఓపి నామ్స్ ప్రకారంగా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది ఫారెన్ కస్టమ్స్ తోని టైఅప్ అయింది అనమాట. ఏదైనా కూడాను మనం క్లియరెన్స్ ఇస్తేనే వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. లైక్ మీరు ఇక్కడ నుంచి ఏదన్నా తెలియని గూడ్ పంపించారనుకోండి వాళ్ళు పట్టేసుకుంటారు. ప్రాపర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ గూడ్ వాళ్ళు ఏం తీసుకొచ్చినా కూడాను, ముఖ్యంగా ఇంటర్నేషనల్ గూడ్స్ అయితే వాళ్ళు సెల్ఫ్ ప్యాకింగ్ మేము అలౌ చేయం. మేము బయటనే ప్యాకింగ్ చేసుకొస్తాము, మీ దగ్గర ప్యాకింగ్ సరిగ్గా ఉండదు ఇది అంటే సారీ, మీరు ప్రతి గూడ లూజ్ లో తేవాలి. అది మేము క్లాత్ అయినా, యుటెన్సిల్ అయినా, ఫుడ్ ఐటమ్స్ అయినా, బుక్స్ అయినా, ఇంకేవైనా కూడాను తరోగా చెక్ చేసి దాంట్లో వాళ్ళ ముందే బాక్స్ లో ప్రాపర్ గా ప్లేస్ చేసేసి ప్యాక్ చేసి మేము డెస్టినేషన్ బాక్సెస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. కాటన్ బాక్సెస్, అందుకే పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి లోగో, ఇండియా పోస్ట్ లోగో చూసారు. అది ఇండియా పోస్ట్ పార్సల్ అనేది మనకి లోగోతో బాక్స్ లో వస్తాయి. అట్లా ఇప్పుడు మన క్లయింట్స్ వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ ఐటమే తీసుకొస్తారు, ఏ బాక్స్ అనేది ఉండదు. వాళ్ళు డొమెస్టిక్ ఏమన్నా బుక్ చేయాలి అంటే అడ్రస్ తోని వాళ్ళు గూడ్స్ తెస్తే చాలు. ఇంటర్నేషనల్ చేయాలి అంటే వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ కావాలి. ఎవరికైతే మనం పంపిస్తున్నామో వాళ్ళు ఫ్రమ్ ఎవరైతే వీకెండ్ నుంచి పంపిస్తున్నారు, ఇండియా నుంచి పంపిస్తున్నారు కదా, ఐడి ప్రూఫ్ పెట్టుకుంటాం మేము. అది ఐడి ప్రూఫ్ పెట్టేసుకునేసి ఒక సింపుల్ CN 2223 ఒక అప్లికేషన్ ఫామ్, డిక్లరేషన్ ఫామ్. దాంట్లో మీరు ఏంటిదంటే మీరు పంపించే ప్రతి ఐటమ్ డిక్లేర్ చేయాలి. ప్రతిదీ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తూ ఎంత క్వాంటిటీ మీరు పంపిస్తున్నారు దాని వాల్యూ కూడా మెన్షన్ చేయాలి. దాంట్లో మెన్షన్ చేసేసి దానికి మీరు మీ యొక్క ఐడి ప్రూఫ్ ఎంక్లోజ్ చేసేసి పంపించేసారు. ఓకే, డాక్యుమెంట్స్ మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే ఎవ్రీథింగ్ అండి. డాక్యుమెంట్స్ లో ఒకటి ఏంటిది అంటే మీరు చెక్స్ ఉంటాయి కదండి, చెక్ బుక్స్ కానివ్వండి, బ్లాంక్ చెక్ లీఫ్ కానీ, ఇది రిస్ట్రిక్టెడ్, ఇది పంపకూడదు. ఒకవేళ డాక్యుమెంట్స్ కొంతమంది లైక్ US లోనే ఉన్నారు, ఇక్కడ నుంచి మనం డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపించామనుకోండి, పంపించిన తర్వాత వాళ్ళు సైన్ చేసి మళ్ళీ మనకి రిటర్న్ పంపించేస్తారు, అవి పంపించవచ్చు. సేమ్ ప్రొసీజర్. చెక్స్ మాత్రం నాట్ అలౌడ్ అండి. చెక్స్ ఏంటిదంటే సెన్సిటివ్ మెటీరియల్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టు దట్ ఆర్టికల్, ఎవరైనా చేతిలో పడింది అనుకోండి, దే మే మిస్యూజ్. అదొకటి. మనకున్న నామ్స్ ప్రకారంగా కూడాను వీఆర్ నాట్ సెండింగ్ ఎనీ చెక్ బుక్స్ అండి. చెక్ బుక్స్ అలౌ చేయట్లేదు మనం. లైక్ ఎగ్జాంపుల్ ఇలా చెక్స్ కాకుండా ఇంకేంటండి ఆర్టికల్స్ ఇట్లా ఇంటర్నేషనల్ కి గానీ డొమెస్టిక్ లో గానీ ఉంటాయి కదా మనకి నామ్స్ ప్రకారం. లైక్ ఎగ్జాంపుల్ అలా మన వ్యూఎస్ కి పోస్ట్ ఆఫీస్ లో ఇది పంపించలేరు అలా అంటున్నారా? ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఫ్లేమబుల్ ఐటమ్స్ అంటాం కదా, క్యాంఫర్ కానివ్వండి, అగరబత్తీలు కానివ్వండి, ఘీ కానివ్వండి, ఇటువంటి ఎందుకు మనం రెస్ట్రిక్ట్ చేస్తామంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ట్రాన్సిట్, అదేనా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇగ్నేట్ అయ్యేది ఏంటిది, అది వాటికి. సో మేజర్ డ్యామేజ్ అయ్యేది దేని వల్ల? వాటి వల్ల. కాబట్టి వాటికి మనం డినై చేస్తాం, అవి వెళ్ళవు. అవి అది కాకుండా ఇప్పుడు కొన్ని పికిల్స్ ఉంటాయి. పికిల్స్ లలో కూడాను వెజ్ వీఆర్ అలవింగ్, నాన్ వెజ్ పికిల్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి. కొన్ని కంట్రీస్ అయితే మీకు ఎందుకు అలౌ చేయట్లేదు అంటే నాన్ వెజ్ పికిల్స్ ఇక్కడ నుంచి ట్రాన్సిట్ అనేది మీకు 15 days పడుతుంది. ఇది వాళ్ళ డెస్టినేషన్ ఎక్స్చేంజ్ కి వెళ్ళాలి అంటే. ఆ మెయిన్ టైమ్ లో మేబీ ద ఛాన్సెస్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా పడినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఎంటర్ అవుతుంది అనేసి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు స్కానింగ్ లో చూడగానే ఇమ్మీడియట్లీ పక్కన పెట్టేస్తారు, లేదా దాన్ని తీసేసి డస్ట్బిన్ లో పడేస్తారు. అది కాబట్టి
నాన్ వెజ్ పికిల్స్ అలౌ చేయమంటది. వెజ్ పికిల్స్ మీరు ఏదైనా పంపించుకోండి, కొంచెం ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటే మంచిది. ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది అనుకోండి, మళ్ళీ పంచర్ అయినప్పుడు మీ లోపల గూడ్స్ అన్ని కూడా చెడిపోతాయి. కాబట్టి స్ప్రెడ్ అయిపోయి గూడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి. పికిల్స్ కూడాను ఏంటిది అంటే మనకి 3 లేయర్ ప్యాకింగ్ ఉండాలి. మీరు నార్మల్ డబ్బాలో పెట్టేసుకునేసి టేప్ వేసుకుంటే కాదు. 3 లేయర్ ప్యాకింగ్ అనేది మీకు ఏంటిదంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్టాండర్డ్స్ ఉంటాయి, ప్యాకింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. అది మీరు నియర్ బై స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు చెప్తారు స్వీట్ షాప్ లో, సార్ ఈ స్వీట్ ఈ కంట్రీకి, ఆస్ట్రేలియాకి డబుల్ లేయర్, యుఎస్ కి 3 లేయర్, కెనడాకి డబుల్ లేయర్. సో వాళ్ళు లేయర్ ఆఫ్ ప్యాకింగ్స్ పెంచేసి గట్టిగా పెట్టేస్తారు అది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ హీట్ సీల్, ఒక్క డ్రాప్ కూడా లీక్ కాదు, అలా ప్యాక్ చేసుకుని తీసుకొస్తారు. అది తీసుకుంటే మేము వీఆర్ మోస్ట్ వెల్కమ్ టు యాక్సెప్ట్ దోస్ గుడ్స్. అది ఆ విషయంలో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మీకు సర్వీసెస్ చాలా ఉన్నాయండి. సర్వీసెస్ చెప్పాలి అంటే మీరు ఒక రోజు సరిపోదు మీకు పోస్ట్ ఆఫీస్ లో సర్వీస్. చాలా మందికి ఏంటంటే అవగాహన లేక ఈ మధ్య మా వరకు అప్రోచ్ అవుతున్నారు కానండి. ఇప్పుడు రీటైల్ సర్వీసెస్ లో మా దగ్గర ఏంటి అంటే BNPL అంటాం మేము, బుక్ నౌ పే లేటర్. అంటే మీరు ఒక కస్టమర్ గా మీరు మా వరకు వచ్చేసి మాతోని రిజిస్టర్ అవుతారు. మీరు రిజిస్టర్ చేసి మినిమం అమౌంట్ కట్టేస్తారు. మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ లో కట్టేసిన తర్వాత మీరు 10-20 ఆర్టికల్స్ తెస్తా ఉంటే మీ పేరు మీద అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఆ అకౌంట్ లో నుంచే మీ ఆర్టికల్స్ అమౌంట్ కట్ అవుతా ఉంటది. సో మీరు క్యాష్ పే చేయక్కర్లేదు, మీ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది కదా మీకు ఐడి మీద, ఆ ఐడిలోంచి మీ అమౌంట్ కట్ అవుతా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ రీఫిల్ చేసుకోవడం. మొబైల్ రీఛార్జ్ ఎలానో అది అంతా రీఫిల్లింగ్ ఉంటుంది మీకు. అది అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ మోర్ డౌట్, ఇంటర్నేషనల్ గూడ్స్ కి మనకి బయట అయితే కొరియర్ సర్వీస్ లో సమ్ కంట్రీస్ కి ఈ డే లైక్ వెడ్నెస్డే, మండే అని ఇలా ఉంటుంది కదా, మనకి అలా ఏమన్నా ఉంటుందా? లైక్ అక్కడికి మూవ్ చేయడానికి ఎనీ డే తీసేసుకొని మనం అంతే ఈజీగా మూవ్ ఆన్ చేయగలుగుతామా? బుకింగ్ అంటున్నారు కదా, బుకింగ్ మన దగ్గర ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్ అండ్ నేషనల్ హాలిడేస్, సండేస్ మినాయించేసి మిగతా ప్రతి రోజు తీసుకుంటాం. మనం బుకింగ్ తీసుకుంటాం యాజ్ వెల్ యాజ్ అలా అంతే. ఇప్పుడు మనం స్టార్టింగ్ 5 days అని చెప్పామనుకోండి హాస్టల్ కి, విత్ ఇన్ టైమ్ లో మనం ఎలా అయినా అక్కడికి మూవ్ ఆన్ చేయగలుగుతామా? లేదు, అదేంటిదంటే మనం చెప్పేది కూడా మీకు చెప్పిన స్పీడ్ అనేది నేను చెప్పిన 2 weeks ఎందుకు అంటే చాలా మంది less than 2 weeks కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అది ఏంటిదంటే మన ఇండియా నుంచి దాటేంత వరకు మన ట్రాన్సిట్ మన చేతిలో ఉంటుంది. ఇండియా నుంచి షిప్ అయిపోయిన తర్వాత, ఫ్లై అయిపోయిన తర్వాత, వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత వాళ్ళ టెక్నికల్ రీజన్స్ చాలా ఉంటాయి. ఫ్లైట్స్ డిలే అవడము కానివ్వండి, ఫ్లైట్స్ డిలే కానివ్వండి, ఇతర కారణాలు ఉంటాయి. దాని వల్ల కొంచెం డిలే అవుతుంది. ఏమీ లేకపోతే మాత్రం ఎగ్జాంపుల్ అండి, కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడాను నేను కెనడాకి ఒక కస్టమర్ 15 days అన్నాను, 4 days లో వెళ్ళింది, 6 days లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళకి. సో నేను చెప్పే కట్ ఆఫ్ ఏంటిదంటే మాక్సిమం దాని బియాండ్ అయితే డిలే కాదు, దాని లోపల 100% రీచ్ అవుతుంది. అది ఇంకా ఇండియా లెవెల్ అయితే ఇంకా స్పీడ్ అయిపోతుంది. జనరల్ గా మేము చెప్పేది స్పీడ్ సర్వీస్ అని 72 hours అంటాం మీకు. అది డిపెండింగ్ ఆన్ కనెక్టివిటీ మీకు 2 days లో కూడా వెళ్ళిపోతుంది. మెట్రోపాలిటన్ సిటీస్ లలో 2 days లో వెళ్ళిపోతుందండి. నాన్ మెట్రోపాలిటన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో 3 days పడుతుంది. అది ఇంకొంచెం రిమోట్ ఏరియాస్ ఉంటుంది చూసారా, రిమోట్ లో ఇంకో 1 day ఎక్స్ట్రా అవుతుంది. అది ఎందుకు అంటే మీకు మెట్రో టు మెట్రో వరకు సాఫీగానే వెళ్తుంది. నెక్స్ట్ మెట్రో టు మళ్ళీ సబర్బన్ లో వెళ్ళేసరికి కొంచెం అంటే కనెక్టివిటీ ఒక హాఫ్ డే తీసుకోండి, 1 day తీసుకోండి, అంతే అవుతుంది. ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, మీరు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మీ కొరకు ఉందండి. లాట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండి. ఎందుకంటే చాలా మందికి తెలియని సర్వీసెస్ మనుగడ పడిపోతున్నాయి. దాని గురించి మీకు మన దగ్గర వెబ్సైట్ కూడా ఉంది, www.indiapost.gov.in. ఆ వెబ్సైట్ లో మీరు ఒక్కసారి వెళ్ళి చూసుకున్నారనుకోండి, లాట్ ఆఫ్ సర్వీసెస్ రైట్ ఫ్రమ్ ఫైనాన్స్, రీటైల్ సర్వీసెస్, మీకు బిజినెస్ సర్వీసెస్, ఈ-కామర్స్ అండ్ మన బుకింగ్ సర్వీసెస్. రీసెంట్ గా మనకి చాలా మంది కూడాను దాని తీసుకునే సర్వీసెస్ లో వన్ ఆఫ్ ద సర్వీస్ ఏంటిది అంటే హోలీ బ్లెస్సింగ్స్, ప్రసాదాలు. ఆ ప్రసాదాలు కూడాను మీరు ఎప్పుడెప్పుడైతే మనకి మన స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఏ పండుగలు ఉంటాయో ఆ పండుగలకి వాళ్ళు
మీరు ఎనీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేశారనుకోండి, శ్రీరామనవమి తీసుకోండి, శబరిమల తీసుకోండి, కొన్ని టెంపుల్స్ మనకి నోటిఫై చేసి పెట్టారనమాట. తెలంగాణలో మనకి 6 to 7 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ యొక్క ప్రసాదాలు కావాలి అంటే ఒక చిన్నపాటి రిజిస్ట్రేషన్ ఫామ్ చేసుకునేసి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేసారు అంటే మీకు మీ ఏరియా పోస్ట్ మ్యాన్ డోర్ డెలివరీ చేస్తాడు ఆ ప్రసాదాలు. దాంట్లో మనకి అభిషేకం ఉంటుంది, అక్షంతలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అది ఏది మీరు ఆప్ట్ చేసుకుంటారో దాని తగిన అమౌంట్ పే చేయండి, డోర్ డెలివరీ అయిపోతుంది. అది ప్రసాదాలు మన పోస్ట్ వాళ్ళే అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని తీసుకొస్తారు. మేమేంటిదంటే మేము ఈ టెంపుల్స్ తో టైఅప్ అయ్యాం. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో టైఅప్ అయ్యాం, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సో ఆ టెంపుల్స్ నుంచి ప్రసాదాలు అక్కడి నుంచి వాళ్ళు పిక్ చేసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి మీ డెస్టినేషన్ వెళ్తాయి. మేము ఏంటిదంటే మాకు ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లో మీ పర్టికులర్స్ అన్ని ఇస్తాం. మీ కంప్లీట్ పేరు, కంప్లీట్ గోత్రము, కంప్లీట్ పోస్టల్ అడ్రస్, మొబైల్ నంబర్, పిన్ కోడ్, అది వాళ్ళ సిస్టమ్ లో జనరేట్ అయిపోతుంది. వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకునేసి ఏ కేటగిరీ మీరు చూస్ చేసుకున్నారో ఆ కేటగిరీ ప్యాక్ చేసి పంపించేస్తారు వాళ్ళు. స్ట్రైట్ ఫ్రమ్ టెంపుల్ నుంచి వచ్చేస్తుంది అది బై పోస్ట్. చిన్న అమౌంట్ తోని మనం లాక్స్ లో ఎలా ఆన్ చేయొచ్చు అని మన పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ గారు ఉన్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఆ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఓకే, కొంచెం మా వ్యూవర్స్ కి చిన్న అమౌంట్స్ తో లాక్స్ లో ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది కొద్దిగా టిప్స్ ఇవ్వండి సార్. తప్పనిసరిగా అమ్మా. ఓకే, ఇది మీకు పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ అన్నది మనకు ఉన్నది. దీని ద్వారా అతి చిన్న అమౌంట్ని కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల 100 రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనం ఎక్కువ అమౌంట్ కావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సపోజు 4,950 రూపాయలు మీరు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయగలిగితే దాన్ని 5 అకౌంట్లుగా డివైడ్ చేసి పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు దాటి నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు మనకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, 1,410 రూపాయలు, 1130, 940, 790, 680 వేసాం. మొత్తం 4,950 రూపాయలు మనం ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీని నుంచి ప్రతి 5 సంవత్సరాలు అవగానే ఒక అకౌంట్ క్లోజ్ చేయగానే 1,626 రూపాయలు. నేను ఇక్కడ ఈ చెప్పే అమౌంట్ ప్రతిదీ గ్యారంటీగా 100% మనకి చేతికి అందుతుంది. ఏ చిట్టీలు వేసామో వాళ్ళ పోగొట్టుకున్నామో ఇక్కడ పోగొట్టుకున్న బెంగ ఉండదు. 100% మనశ్శాంతిగా మనం దీన్ని ఇవ్వచ్చు. ఈ అమౌంట్ని ఒక పోస్ట్ ఆఫీసు పెద్ద ఆఫీసులోనే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి చిన్న గ్రామంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని సపోజ్ ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసాం, హైదరాబాద్లో అకౌంట్ ఓపెన్ చేసాం, మేము ఊరు వెళ్తున్నామండి, అక్కడ కూడా మేము ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, ఇదే అకౌంట్ని మీరు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కీమ్లోకి వద్దాం. ఇక్కడ పెట్టిన మీరు 4,950 రూపాయలని ప్రతి సంవత్సరం మీరు ఒక్కొక్క అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ 1,00,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం తీసుకోగలుగుతారు. కొంతమంది అడుగుతారు, సార్ నేను ప్రతి సంవత్సరం నేను బాగానే తీసుకుంటాను, నాకు సడన్గా నాకు ఒకేసారి పెద్ద అమౌంట్ కావాలి. యూ కెన్ గెట్ ద అమౌంట్. సపోజ్ 5 years తర్వాత ప్రతి సంవత్సరం మీకు అవసరం లేదనుకుంటే ఒకేసారి క్లోజ్ చేసుకున్నట్లయితే 3,53,260 రూపాయలు మీరు కట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్ వేసి ఇవ్వడం జరుగుతుంది. అలా లేదు సార్ 5వ సంవత్సరం కదా 6వ సంవత్సరంలో తీసుకుంటానంటే 6వ సంవత్సరంలో 4,39,118 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7వ సంవత్సరం 8, 9 అలాగా. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. కామన్గా మీరు ఎక్కడైనా బ్యాంకుకి వెళ్ళారనుకో, ఫిక్స్డ్ వేసాము, 1 year అవగానే ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాడు. సార్ నాకు ఇంకోటి కావాలంటే అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ని వాడు వర్తింపజేస్తాడు. కానీ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ఇది చేసిన తర్వాత ఈ 10 years వరకు ఇంట్రెస్ట్ రేట్ మారదు, అదే ఉంటుంది. మీరు బ్యాంకులో సపోజ్ 5 years ఆల్రెడీ చేశారనుకోండి, 5 years అయిపోగానే సార్ మరి నాకు ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేయండి అంటే అప్పుడున్న ఇంట్రెస్ట్ రేటు, ఇది ఒకప్పుడు మనకి 11%, 12% కూడా ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు తగ్గినాయి. కానీ అప్పుడు చేసిన వాళ్ళకి ఇప్పటికే ఆ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇప్పుడు ఇది చేస్తున్నాము, ఈ 10 years వరకు ఇది ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అందుకని ఇది గ్యారంటీగా ఇస్తామని గట్టిగా చెప్పగలుగుతాం. అది తేడా. మా వ్యూవర్స్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా, కస్టమర్ కేర్ కన్నా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి వ్యూవర్స్ మీరు కూడా రికరింగ్ డిపాజిట్స్ కోసం తెలుసుకొని మీరు ఇక్కడ నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వండి. 5 years, 10 years అనేది కాదు, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీకే యూటిలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మన హ్యాబిట్స్ జీపీఓలోనే
ఇప్పటి వరకు అన్ని సెక్షన్స్ చూస్తూ వచ్చాము. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చాము. ఇన్సూరెన్స్ అనేది అసలు సామాన్యంగా ఎవరికీ తెలియదు. బట్ ఎంత పెద్ద ఆఫీస్లో ఇంతమంది మేనేజ్మెంట్తో ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంది. ఇన్సూరెన్స్ పైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నేను ఇక్కడ పిఎల్ఐ సెక్షన్లో వర్క్ చేస్తానండి. మ్యామ్ అసలు పిఎల్ఐ అంటే ఏంటి మ్యామ్? పిఎల్ఐ అంటే పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే ఇంతకుముందు ఇన్సూరెన్స్ లేని టైంలో నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట. 1884 నుంచి స్టార్ట్ అయింది ఈ పిఎల్ఐ. ఇంతకుముందు ఇంతగా వైడ్ పబ్లిసిటీ లేకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళకి మాత్రమే ఉండేది. ఓకే. సో అలాంటి వాళ్ళనే తీసుకునే వాళ్ళు అనమాట. సో అది ఎంత ప్రాచుర్యంలో లేదు అప్పుడు ఇన్సూరెన్స్ అనేది. ఈ మధ్య ఏం చేశారంటే ఈ ఇన్సూరెన్స్ ని మొత్తం అందరికి, ఆల్మోస్ట్ అందరికి, ఎవరీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి, వొకేషనల్ కోర్సెస్ లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో ఎవరైనా ఇప్పుడు పిఎల్ఐ తీసుకోవచ్చు. ఇఫ్ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ వొకేషనల్ కోర్స్ కానీ, డిప్లొమా కానీ, అందరూ అన్ని ప్రొఫెషనల్స్ నాకు ఇంత ఇన్కమ్ ఉంది, నేను ఇంత కట్టుకోగలను అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనం ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవచ్చు అనమాట. నమస్తే సార్. నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ ఫిలాటలీ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నానండి. సో ఇప్పుడు మీరు ఫిలాటలీ బ్యూరోలోకి ఎంటర్ అయ్యారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక ఫిలాటలీ బ్యూరో, అది మా హైదరాబాద్ జీపీలో ఉంది. దీన్ని కింగ్ ఆఫ్ హాబీస్ అని కూడా అంటారు. ఎందుకంటే పూర్వకాలంలో ఓన్లీ రాజులు, చక్రవర్తులు, రాజ్యాధిపతులు వీళ్ళు మాత్రమే ఈ ఫిలాటలీని ఒక హాబీగా ఆదరించేవాళ్ళు. కాలక్రమేణా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిలాటలీని ఒక అభిరుచిగా మలుచుకొని వీటిని తపాలా బిళ్ళలను సేకరిస్తున్నారు. సో ఫిలాటలీ అనగానే తపాలా బిళ్ళ సేకరణ మరియు దాని అధ్యయనం. సో ఈ ఫిలాటలీ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా జాన్ హెర్పిన్ అనేటువంటి అతను రూపొందించాడు. ఫిలా అనగానే లవ్, ఏటలీ అనగానే ఫ్రీ ఫ్రమ్ ట్యాక్స్, అంటే ఎలాంటి రుసుము మనం చెల్లించకుండా తీసుకునేటువంటి రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక కవర్ను, ఈ స్టాంప్తో కూడినటువంటి కవర్ను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఫిలాటలీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా 1840లో స్టార్ట్ అయింది. తర్వాత ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ 20వ శతాబ్దం వచ్చేటప్పటికి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సో ఫిలాటలీ స్టాంప్స్ అనగానే మనకు జనరల్గా పోస్ట్ ఆఫీస్లో 2 టైప్స్ ఆఫ్ స్టాంప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి డెఫినేటివ్ స్టాంప్స్, 2 ఫిలాటలిక్ స్టాంప్స్. సో డెఫినేటివ్ స్టాంప్స్ అంటే ఇవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతిసారి రీప్రింట్ అవుతూ ఉంటాయి. ఫిలాటలీ స్టాంప్స్ ఏంటంటే ఒకసారి ప్రింట్ అయిన తర్వాత ఆ స్టాంప్ మళ్ళీ మీకు ప్రింట్ కాదు, అంటే ఇది లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది ఈ ఫిలాటలీ స్టాంప్స్ అనేటువంటివి. సో వీటికి ఏంటంటే ఒక్కోసారి సేల్ అయిపోయిన తర్వాత వాటి మళ్ళీ సేకరించాలనుకున్న వ్యక్తి వాటి కోసం వెతికి ఈ తపాలా బిళ్ళను సేకరించుకోవాల్సిన అభిరుచి ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అభిరుచిగా ప్రతి ఒక్కరు ఎన్నుకుంటుంటారు. అయితే ఈ ఫిలాటలీ స్టాంప్స్ ఎందుకు సేకరించాలి మనం, దాని యొక్క అవసరం ఏంటి అంటే, ఫిలాటలీలో సేకరించినటువంటి ప్రతి స్టాంపు కూడా ఒక దేశం యొక్క ప్రగతిని కానీ, ఒక దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయమైనటువంటి అన్ని సంబంధించినటువంటి కోణాల్లో ఈ స్టాంప్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే పొలిటికల్ లీడర్స్, మన దగ్గర పొలిటికల్ లీడర్స్ ఉంటారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి స్టాంప్స్, క్రీడాకారులకు సంబంధించినటువంటి స్టాంప్స్, అదేవిధంగా సాంస్కృతిక రంగాలకు చెందినటువంటి వారికి సంబంధించినటువంటి స్టాంప్స్ ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక క్యాలెండర్, ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ రూపొందిస్తుంటారు. ఆ క్యాలెండర్లో ఈ సంవత్సరం ఏమేమి స్టాంప్స్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ముందే ఫిలాటలిస్ట్కి తెలుస్తుంది. అంటే ఈ స్టాంప్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళని ఫిలాటలిస్టులు అంటారు. సో ఈ ఫిలాటలిస్టు ప్రతినిత్యము కూడా మా పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి ఆ తపాలా బిళ్ళను సేకరించుకుంటూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం ఏవే స్టాంప్స్ రూపొందించారో వాటన్నింటినీ కూడా కొన్ని ఆల్బమ్స్లో పెట్టుకొని వాటిని సేకరిస్తూ ఉంటారు.
Please subscribe to TG24 TV. So please subscribe TG24 TV. Please subscribe TG24 TV. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.